దేశ ఆర్థిక ప్రగతిని పట్టాలెక్కించిన మాజీ ప్రధాని మన్మోహన్ మరణం పట్ల దేశం యావత్తు ఘనంగా నివాళులర్పిస్తోంది. ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ని గట్టెక్కించడమే కాకుండా ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా దేశాన్ని నిలిపిన మన్మోహన్ సేవల్ని స్మరించుకుంటున్నారు. దేశానికి సరికొత్త దిశ చూపించిన ప్రధానిగా చరిత్రలో నిలిచిపోతారంటూ మన్మోహన్ సింగ్ ని కొనియాడుతున్నారు. భారత మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ మృతి పట్ల పార్టీలకు అతీతంగా రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గం మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం వ్యక్తం చేసింది. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ నివాసంలో ఉన్న పార్థివ దేహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ ను దేశం గుర్తుంచుకుంటుందని చెప్పారు మోదీ. మన్మోహన్ సింగ్ కు శ్రద్ధాంజలి ఘటించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. మన్మోహన్ సింగ్ మరణంతో తన జీవితంలో ఎంతో ముఖ్యమైన గురువును కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర్ రాజనరసింహ, పలువురు ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళి అర్పించిన చంద్రబాబు అనంతరం ఆయన కుటుంబ సభ్యులు పరామర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 11:45 అంతిమ సంస్కారాలు జరపనున్నారు. సైనిక లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. కాసేపట్లో మన్మోహన్ నివాసం నుంచి ఏఐసీసీ కార్యాలయానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తారు. ఉదయం 9:30 వరకు ఏఐసీసీ కార్యాలయంలోని పార్థివ దేహాన్ని కాంగ్రెస్ శ్రేణులు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఉదయం 9:30 మన్మోహన్ అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. ఢిల్లీలోని నిగంబోధ్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉదయం 11:45 అంతిమ సంస్కారాల్ని జరపబోతున్నారు. సైనిక లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక్కసారి ఆయన అంతిమ యాత్రకు తీసుకువెళ్లే వాహనాన్ని కూడా మనం చూడొచ్చు. పూలతో అందంగా ముస్తాబు చేసి ఆ వాహనాన్ని సిద్ధపరిచారు. మరి కాసేపట్లో మన్మోహన్ నివాసం నుంచి ఏఐసీసీ కార్యాలయానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తారు. అక్కడ 9:30 వరకు ఏఐసీసీ కార్యాలయంలో పార్థివ దేహాన్ని కాంగ్రెస్ శ్రేణులు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఉదయం 9:30 గంటలకు మన్మోహన్ అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది.